మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వామిటింగ్స్ వచ్చిన తర్వాత వాటర్ తాగింది అయినా సరే ఇంకా వామిటింగ్స్ అలా అవుతూనే ఉన్నాయి. 4-5 టైమ్స్ వామిటింగ్స్ అయ్యి కిచెన్ బాగుందన్నారు కదా, మరి బాగున్నప్పుడు చూపించండి. బాగుంది మీకు చెప్తుంది అంటే చిన్న సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. కాదేది కవితకు అనర్హం అంటారు పెద్దలు, కాదేది కల్తీకి అనర్హం అంటారు ఇక్కడ పేస్ట్రీ చెఫ్ వాళ్ళు. సో ఇక్కడ తినే ఫుడ్లో కలర్స్ కలిపి ఇష్టానుసారంగా క్వాలిటీ లేని ఫుడ్ విక్రయించడం వల్ల ఎందరో బాధితులు హాస్పిటల్లో జాయిన్ అయిన సంఘటనలు కోకొల్లగా ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఒక సంఘటన జరిగింది. ఒక 2 రోజుల క్రితం సహస్ర అనే ఒక అమ్మాయి ఇక్కడ ఆర్డర్ చేసినటువంటి చికెన్ ఫ్రైడ్ రైస్ తినడం వల్ల పూర్తిగా వాంతులు, మోషన్స్తో పాటు వాంతులతో ఇబ్బందులు పడి హాస్పిటల్లో జాయిన్ అయింది. ట్రీట్మెంట్ కూడా జరుగుతున్న సందర్భం అయితే ఉంది. సో ఎవరైతే ఉన్నారో ఆ సహస్ర తల్లి రమ్య కుమారస్వామి, సో తను ఆకలేస్తుందని వాళ్ళ కూతురు అడగంగానే పేస్ట్రీ చెఫ్ నుంచి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ పేస్ట్రీ చెఫ్ నుంచి ఒక ఆర్డర్ పెట్టింది చికెన్ ఫ్రైడ్ రైస్. సో ఆర్డర్ వచ్చిన తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్ ఆ సహస్ర అనే అమ్మాయి తిన్న తర్వాత ఏం జరిగింది, ఉన్నట్టుండి ఒకసారిగా వాంతులు విరేచనాలు అవడంతో ఒక్కసారిగా బాడీలో షుగర్ లెవెల్స్ కూడా డౌన్ అవడంతో ఒకసారిగా హాస్పిటల్కి జాయిన్ చేశారు. హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత హాస్పిటల్లో తనకి సిలైన్లు కూడా ఎక్కించిన తర్వాత డాక్టర్లు ఒకటే చెప్పారు, ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఫుడ్ పాయిజనింగ్ అవడం ద్వారా ఇలా జరిగిందని చెప్పి డాక్టర్లు ధృవీకరించడం జరిగింది. సో ఫుడ్ పాయిజన్ అవడం వల్ల తన హాస్పిటల్లో చేరిందంటూ కూడా ఎవరైతే ఉన్నారో రమ్య తల్లి మీడియాతో, మన సుమన్ టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. నమస్తే అండి, నా పేరు రమ్య కుమారస్వామి. మా పాప సహస్రపాయ అనమాట. తను ఈరోజు ఫుడ్ అడిగింది. సరే కదని చెప్పి నేను బయట నుంచి ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టగానే ఎక్కడ అనుకునే సుజాత నగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ పక్కన పేస్ట్రీ చెఫ్లోని ఆర్డర్ పెడితే చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చింది సార్ జొమాటోలోని. అదేంటంటే పాప ఓపెన్ చేసుకొని తినిన తర్వాత ఒక 10 minutes తర్వాత తింటుండి వెంటనే వామిటింగ్స్లా వచ్చినాయి. వామిటింగ్స్ వచ్చిన తర్వాత వాటర్ తాగింది అయినా సరే ఇంకా వామిటింగ్స్ అలా అవుతూనే ఉన్నాయి. 4-5 టైమ్స్ వామిటింగ్స్ అయ్యి వెంటనే మోషన్స్ కూడా అవ్వగానే నాకు ఇంకా టెన్షన్ వచ్చేసి ఇక్కడ మన సుజాత నగర్ మిత్ర పైన ఎల్ఎస్ హాస్పిటల్లో నేను అడ్మిట్ చేశాను. అక్కడి నుంచి వాళ్ళకి ఫోన్ చేస్తానేమోంచి వాళ్ళు, మేడం మాకేం సంబంధం లేదండి, మీరు వెళ్ళి మాకు అంటే పోనీ మీ యజమాని నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడుతాను ఇలా జరిగిందని అన్నందుకంటే వాళ్ళు ఏమొచ్చి కొంచెం కేర్లెస్గా మాట్లాడారు సార్. కేర్లెస్గా మాట్లాడితే నేను పాపని ఇక్కడ అడ్మిట్ చేసిన వెంటనే సిలెన్స్ బాటిల్స్, ఇంజెక్షన్స్ అన్నీ ఇస్తే అప్పుడు వెంటనే నాకు ఇంకా టెన్షన్ పెరిగి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేయండి అని చెప్పారు డాక్టర్. నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇవ్వగానే అప్పుడు పోలీస్ స్టేషన్ గారు నాకు అక్కడ కానిస్టేబుల్ని ఇచ్చి పంపించారు. వెళ్ళి అడిగితేనేమో వాళ్ళు కొన్ని మీ యజమాని గారితో మాట్లాడతాను, నాకు ఇవ్వండి నెంబర్ అంటే కొంచెం కేర్లెస్గా మాట్లాడారు వాళ్ళు. మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పారు సార్. నాకు అది సమాధానం వచ్చింది. ఇప్పుడు పాప పరిస్థితి ఎలా ఉంది మేడం? పాప పరిస్థితి ఇంకా స్టమక్ పెయిన్ అని అంటుంది సార్. ఇప్పుడే బ్లడ్ టెస్ట్లు అన్నీ చేశారు. ఆ రిపోర్ట్స్ ఇంకా రాలేదు, వచ్చాక తెలుస్తుందండి. ఇంకా సో ఇలా ఉన్నట్టుండి ఒక్కసారిగా అది తినడం వల్ల ఇలా జరిగింది. కల్తీ లేని ఆహారాన్ని విక్రయిస్తున్నారు పేస్ట్రీ షాప్. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వానర్ల వివరణ పూర్వకంగా మీకు నచ్చింది చేసుకోండి, మీకు తోచింది చేసుకోండి అంటే నిర్లజ్జగా సమాధానం చెప్పారంటూ కూడా తల్లి బాధపడతా ఉంది. మరోవైపు కల్తీ ఆహారంలో ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఆహారంలో ఫుడ్ కలర్స్ కానీ అజినోమోటో అంటారు, టేస్టింగ్ సాల్ట్, ఇటువంటివన్నీ వాడటం వల్ల మనకు తెలియకుండానే మన బాడీలో ఆర్గాన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతున్న పరిస్థితి. ఈ విషయాన్ని వైద్యులు కూడా ధృవీకరించారు. ఎందుకంటే ఫుడ్ కలర్స్ కానీ అజినోమోటో ఇవన్నీ వాడడం ఎంత తక్కువ వాడితే టేస్టింగ్ సాల్ట్ అంత మంచిది ఆరోగ్యానికి అంటూ కూడా చెప్తా ఉంటారు. కానీ వీళ్ళు చేసే ఫుడ్లో టేస్ట్ కోసం ఇష్టానుసారంగా ఫుడ్ కలర్స్ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు కూడా రైడ్లు చేస్తున్నా కూడా వీరి బుద్ధి మారణమైన ఇక్కడ మనం చూడొచ్చు. ఈ పేస్ట్రీ చెఫ్ ఏదైతే ఉందో, సో ఇది ఒక బ్రాండ్ కింద ఉంటుంది. పేస్ట్రీ చెఫ్లో చాలా క్వాలిటీ ఇస్తాము, క్వాంటిటీ ఇస్తామంటూ కూడా నిర్వాహకులు చెప్తారు. కానీ వీళ్ళు క్వాంటిటీ అనేది హాస్పిటల్కి చేరితే అర్థమవుతుంది. ఎందుకంటే సుమారు ఎవరైతే తిన్నారో ఆ సహస్రాన అమ్మాయికి ఇంచుమించు తను 12 సంవత్సరాలు నిజంగా చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నది. నిజంగా అదే కనుక చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు ఉంటారు, వారు కనుక ఇటువంటివన్నీ తింటే ఇమ్యూనిటీ పవర్ వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ పేస్ట్రీ చెఫ్లో కేకులని ఇవన్నీ ఇష్టానుసారంగా అమ్ముతూ ఉంటారు. అసలు క్వాలిటీ ఉందా, క్వాంటిటీ ఉందా, ఇవన్నీ కూడా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే రమ్య ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్తుంది, సో నేను ఆర్డర్ పెట్టాను, ఆర్డర్ పెట్టిన తర్వాత ఆన్లైన్లో నాకు ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన తర్వాత మా పాప ఆకలేస్తుందంటే తిన్న తర్వాత ఒక్కసారిగా
అనారోగ్యానికి గురైంది. సో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో సిపి దగ్గరికి వెళ్ళినట్టయితే తాజా సమాచారం. అయితే నిజంగా ఇక్కడున్న పోలీసులే కనుక పట్టించుకొని ఏదైతే ఉందో పేసీ చెఫ్ మీద చర్యలు తీసుకుంటే కనుక ఆవిడ ఈరోజు సిపి వరకు వెళ్ళే ఆస్కారం ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుతం ఆవిడ అప్పుడే సుమన్ టీవీ కాల్ చేసి మాట్లాడితే సార్ నేను సిపి దగ్గర ఉన్నాను, నాకు న్యాయం జరగలేదు, నా కూతురు లాంటి వాళ్ళు ఇంకెవరు కూడా అనారోగ్యానికి గురి కాకూడదు అంటూ కూడా తల్లి చెప్తా ఉంది. వీళ్ళు చెడితే అంటున్నారు అంతా బాగా ఉందండి, మా దగ్గర ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్తారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏమో అక్కడికి వెళ్ళి ఫుడ్ చెక్ చేస్తారట. నా దగ్గరికి వచ్చి నా దగ్గర ఉన్న ఫుడ్ పట్టుకొని వెళ్ళి చెక్ చేయలేదు. ఇంతవరకు ఏ అధికారి రాలేదు. నాకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎవ్వరు కూడా వచ్చి నా దగ్గర ఫుడ్ కలెక్ట్ చేసుకోలేదు. అందుకే నేను సిపి గారి ఆఫీస్కి వచ్చాను. ఇప్పుడు సిపి గారి దగ్గరికి వెళ్ళారమ్మా మీరు? సిపి గారి దగ్గర ఉన్నాను సార్, ఆఫీస్ లోనే ఉన్నాను. ఓకేనమ్మా, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. ఇక్కడ కిచెన్ చూపించమంటే కిచెన్ చూపించలేదు. ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఏరియా ఆనందరావు గారు ఉంటారో ఆయనకి ఫోన్ చేసి మాట్లాడాము. ఆయన బయట పాడేరులో ఎక్కడ ఉన్నారంట. నెక్స్ట్ వేరే ఇంకో పెద్ద ఆయన ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడాము. లేదండి నేను చెప్పండి అమ్మా. వాళ్ళు ఇన్స్పెక్టర్ గారు వెళ్ళకుండా మరి పోలీస్ స్టేషన్ కి లెటర్ ఎలా వెళ్ళింది సార్, మేము వెళ్ళి వెరిఫై చేస్తాం అని చెప్పేసి. అవును, వీళ్ళైతే ఎవరు కూడా వీరి నుంచి ఎవరు కూడా వచ్చి వెరిఫై చేయలేదంటమ్మా. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ఎవరు కూడా వచ్చి వెరిఫై చేయలేదు. మరి ఎస్ఐ గారి దగ్గర నేను లెటర్ చూసాను సార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇచ్చినట్టు వెళ్ళి చెక్ చేసినట్టు. ఎస్ఐ అంటే వాళ్ళే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఫుడ్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడితే ఆయన ఏం చెప్తున్నాడంటే స్టేషన్ నుంచి కంప్లైంట్ వచ్చింది, ఆ కంప్లైంట్ లెటర్ మాకు వచ్చిందండి, సో మేము దాన్ని వెరిఫై చేస్తాము. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీ ఇక్కడ ఆయనకి లేరండి, ఇప్పుడు డ్యూటీ పాడేరులో ఉన్నారు ఆయన, సో ఆయన రాగానే మేము చెక్ చేపిస్తామండి అని చెప్పి ఈయన చెప్పారు పెద్ద ఆయన. అవును అవును. సుమన్ టీవీ వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేశారట. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అన్నారట మా దగ్గర ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చారని అంటే నందాజీ గారికి ఫోన్ చేస్తే మీరు అవన్నీ పంపించలేదని అన్నారట. మరి లెటర్ పోలీసు వాళ్ళకి ఎలా వెళ్ళింది సార్? సో ఇంత జరిగినా కూడా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? సో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులకి సమాచారం అందిందా లేదా? ఒకసారి పేసీ చెఫ్ లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. అంటే నిన్న ఒక లేడీ ఫుడ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టింది. ఓకే. సో చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టిన తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చిన తర్వాత తిన్నారు. తిన్న తర్వాత ఇమీడియట్ గా ఫుడ్ పాయిజనింగ్ అయింది, వాంతులు విరేచనలు అయ్యాయి, హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో దాని మీద ఏం చెప్తారు అంటే ఆవిడ కూడా చెప్పింది. నా పేరు రమ్య కుమార్ స్వామి, మా పాప సహస్రపాయ అనమాట. తను ఈ రోజు ఫుడ్ అడిగింది, సరే కదని చెప్పి నేను బయట నుంచి ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టగానే ఎక్కడ తప్పకని మా ఒకటి డ్రై చేయకుండా ఏమైనా సరే ఉండిపోయినా సరే నైట్ టైం ఉండిపోయినా సరే మేము డ్రై చేసేస్తాం. ఎర్లీ మార్నింగ్ వరకు మేము ఏది కూడా ఉంచాం. మళ్ళీ అదే నిన్న కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చారు, చెక్ చేస్తున్నారు కూడా, చూసారు కూడా, బాగానే ఉందని చెప్పారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి బాగుంది అంటే జీవీఎంసీ వాళ్ళ తాలూకా ఎవరు వచ్చారు, నేను మార్నింగ్ వచ్చారు 11:30 అనుకుంటాను, వచ్చి చెక్ చేశారు, చూసే కూడా బాగానే ఉందని చెప్పారు. అంటే ఈవిడ అబద్ధం చెప్పిందా? మరి అలానే నేను చెప్పట్లేదు సార్, అది మా దగ్గర మీ ప్రాబ్లం మా దగ్గర ఇలా ఉంటుందని నేను చెప్తున్నాను. ఈవిడ మీకు తెలుసా అసలు? అతను మొన్న వచ్చింది ఒకసారి ఇక్కడికి, మొన్న ఈవినింగ్ అనుకుంటా. వచ్చి ఏం చేసింది? మొన్న వచ్చి మాట్లాడింది. మీకు వేరే వాళ్ళు ఉన్నారు, మా బ్రదర్ ఉన్నారు, సూపర్ బ్రదర్. ఏం మాట్లాడింది? ఇలా ఫుడ్ ఇచ్చి మీ దగ్గర కంప్లైంట్ పెట్టాము అనేసి, ఇలా స్విగ్గీలో ఆర్డర్ చేసాము, ఫుడ్ బాగాలేదని చెప్తే అతను పోలీస్ ఎవరు వచ్చారు, చూసారు, చూసిన తర్వాత మరి మాట్లాడిన తర్వాత మా ఓనర్తో మాట్లాడుకున్నారు, మా సార్తో మాట్లాడారు. అంటే ఈవిడ మాట్లాడాం కానీ ఇక పేషెంట్ పరిస్థితి ఇది. కిచెన్ ఎక్కడ ఉంటుంది? చూపించండి ఒకసారి. లోపలికి ఎలా ఉంటుందా? కిచెన్ బాగుంది అన్నారు కానీ మరి బాగున్నప్పుడు చూపించడానికి బాగుంది మీకు చెప్పండి అంటే మా సార్తో మాట్లాడుతున్నాను. అంటే బాగున్నప్పుడు చూపించడానికి ఇబ్బంది ఏమన్నా? అంతా బాగుంది అన్నప్పుడు వాళ్ళు చెక్ చేసేసారు. హలో చెప్పమ్మా. అప్పారావు గారు నమస్తే అండి. చెప్పండి. అప్పారావు గారు చందు అండి, సుమన్ టీవీ. ఏ లేదు, పేస్ట్రీ చెఫ్ మన సుజాతనాథ్ పేస్ట్రీ చెఫ్ ఉంది కదండి, అది మీ దృష్టికి వచ్చిందండి ఇష్యూ? అది మాకు సంబంధం లేదండి, అది నా ఏరియా కాదు. ఓకే ఓకే. ఇక్కడ ఎవరు వస్తారండి? ఆనందరావు అని ఆయన వస్తారు. ఓకే, ఆయన నెంబర్ ఒకసారి ఫార్వర్డ్ చేస్తారండి.
పేస్ట్రీ చెఫ్ మీ దృష్టికి వచ్చిందండి ఇష్యూ? అది చెప్పారండి. నేను ఇక్కడ పాడేరు ఆన్ డ్యూటీలో ఉన్నా. అక్కడ నందాజీ గారు ప్రయోక్షి గారు ఆయన తెలిసి. ఓకే, అదే ఇన్స్పెక్షన్ చేశాను సార్ మనం ఏమైనా లేదు ఇంకా సార్? అదే నేను ఆన్ డ్యూటీలో పాడేరు వెళ్ళిపోయాను సార్. అక్కడ మన నందాజీ గారి ఐడియా ఉంది మీకు? అవునవును, నందా గారు ఐడియా ఉంది. సారే చూస్తున్నాను సార్. అదే నేను చెప్పలేను అది చేశారు లేదు. ఓకే సార్, ఓకే 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 సార్. నేను అడిగేది మిమ్మల్ని, ఇప్పుడు మీరు అంతా బాగుంది అన్నారు కాబట్టి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తానని అడిగాను. అది మెయిన్ డిపార్ట్మెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అయితే ఎవరు రాలేదు, మెడికల్ డిపార్ట్మెంట్ మెడికల్ కూడా ఎవరో మీకు నచ్చిన వాళ్ళు తీసుకొచ్చి నాకు తెలిసి ఇన్స్పెక్షన్ చేసుకుని ఉంటారేమో. అంటే ఎవరైనా ఫుడ్ ఇన్స్పెక్టర్ రావాలన్నా, ఫుడ్ ఇన్స్పెక్టర్ రాలేదు. ఇప్పుడు ఇక్కడ మీ ఏరియాకి సంబంధించి ఆనందరావు గారు ఒక ఆయన ఉన్నారు ఫుడ్ ఇన్స్పెక్టర్, ఆయన రావాలి. ఎవరి జ్యూరిడిక్షన్ లో వాళ్ళు పని చేయాలి, వేరే వాళ్ళు చెక్ చేయడానికి లేదు. నెక్స్ట్ అసిస్టెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ నందా గారు అని ఉంటారు, ఆయన ఈయనకి అటాచ్ చేశారంటే ఈయన పాడేరులో ఉన్నారు. ఇప్పుడు ఈయనతో మాట్లాడాను, నేను ఆయనతో కూడా మాట్లాడాను. ఎవరు కూడా ఇంకా మీ దానికి ఇన్స్పెక్షన్కి రాలేదు. మరి మీరు ఎవరు వచ్చి చెకింగ్ చేశారన్న, ఎవరి డిపార్ట్మెంట్ లో వాళ్ళు రావాలా? సో ఇది ఇక్కడ పరిస్థితి. లోపలికి వెళ్ళాము, లోపలికి వెళ్తే ఎవరైతే సూపర్వైజర్ ఉన్నారో సూపర్వైజర్తో మాట్లాడితే లేదండి అధికారులు వచ్చారు చెక్ చేశారని చెప్పి ఆయన చెప్తున్నాడు. అధికారులకు ఫోన్ చేశాము, సో ఫోన్ చేస్తే మేము ఇంకా వెళ్ళలేదు సార్, మా నోటీస్కి వచ్చింది కానీ వెళ్తాము. సో ఇక్కడ కన్సల్టెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వేరే డ్యూటీలో ఉన్నారో ఆయన రాగానే ఇన్స్పెక్ట్ చేపిస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం అధికారులు వచ్చారు అంతా క్లీన్ గానే ఉందని చెప్పి మాకు సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పి సూపర్వైజర్ చెప్తున్నారు. నిజంగా ఎంత ఘోరంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే, సో మా కిచెన్ అంతా కూడా శుభ్రంగా ఉంటుంది అని అంటే, సో ఒకసారి కిచెన్ లోకి మరి చూపించండి, అంత శుభ్రంగా ఉన్నప్పుడు చూపించడానికి ఇబ్బంది అనేది లేదండి, మేము చూపించకూడదు, అది రెస్ట్రిక్టెడ్ ఏరియా అంటున్నారు వీళ్ళు. నిజంగా ఎంత ఘోరంగా ఉన్నారండి పేస్ట్రీ చెఫ్ వాళ్ళు. సో తప్పు జరిగిందని ఒప్పుకోవడానికి కూడా వాళ్ళ మనసు అంగీకరించట్లేదు. నిజంగా అదే కనుక ఒక 2-3 సంవత్సరాలు చిన్నపిల్లలు, ఇందులో అన్ని కూడా కేకులు ఉంటాయి, బన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చిన్నపిల్లలు ఇష్టంగా తినే ఫుడ్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ నిజంగా పొరపాటున చిన్నపిల్లలు ఎవరైనా తింటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఇమ్యూనిటీ పవర్స్ లెవెల్ చాలా తక్కువ ఉంటాయి. సో అటువంటిప్పుడు చిన్నపిల్లలు కనుక అటువంటి కేకులు కానీ ఇతరత్ర ఏమైనా తిన్నట్టయితే వారు అనారోగ్యం గురైతే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? సో ఇప్పటికైనా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో ఏదైతే ఉంది ఈ పేస్ట్రీ చెఫ్ పై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.